నమస్తే. వెల్కమ్ టు అడ్రన్. నేను మీ మాధురి. రేడియేషన్ అనేటప్పటికి చాలా మందికి అపోహలుంటాయి. కరెంట్‌లో తీసుకెళ్ళి పెట్టేస్తారు. ఆ తర్వాత ఏమేమో అయిపోతుంది. ఒకటి దానికిస్తే ఇంకోది ఎఫెక్ట్ అయిపోతుంది. దీనివల్ల జుట్టు రాలిపోతుంది. అండ్ స్కిన్‌లో కూడా చాలా తేడా వచ్చేసింది. ఇలాంటి అపోహలు ఇలాంటి చాలా ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో, ఇవన్నీ నిజమేనా? రేడియేషన్ వల్ల ఎలాంటి లాభాలున్నాయి? అలాగే ఒకవేళ నష్టాలుంటే ఎలాంటి నష్టాలు? చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రదీప్ కార్మంచి, రేడియేషన్ ఆంకాలజిస్ట్. ఆయన్ని అడిగి డీటెయిల్‌గా తెలుసుకుందాం. హలో డాక్టర్. నమస్కారం అండి. ప్రదీప్ గారు, ఎక్కువగా రేడియేషన్ అనేటప్పటికి చాలా మందికి ఇప్పుడు నేను చెప్పినట్టు చాలా అపోహలు. జుట్టు ఊడిపోతుందని చెప్పి, స్కిన్ పాడైపోతుందని చెప్పి, మనకి మాక్సిమం క్యాన్సర్ పేషెంట్స్ అనంగానే వాళ్ళని చూపించే విధానం కూడాను మూవీస్‌లో ఎస్పెషల్లీ వాళ్ళు జుత్తు లేకుండా పెట్టడం, ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంటారు. అసలు రేడియేషన్ చేస్తే జుట్టు ఊడిపోవటం కానీ, ఇలాంటివి ఏవైనా జరుగుతూ ఉంటాయా? అసలు ఎలాంటి వాళ్ళలో ఒకవేళ జుట్టు ఊడిపోవటం కానీ, స్కిన్ పాడవటం కానీ జరిగితే ఎలాంటి వాళ్ళలో జరుగుతూ ఉంటాయి? చాలా మంచి ప్రశ్న తీసుకొచ్చారు. ఎందుకంటే జనాలందరికీ తెలియాలి. మనం ఎప్పుడూ మూవీస్‌లో చూస్తూ ఉంటాం. ఒక క్యాన్సర్ డయాగ్నోస్ అవ్వంగానే నెక్స్ట్ డే వాళ్ళకి గుండు కొట్టిచ్చేసి, బెడ్ మీద పడుకోబెట్టేసి, నెక్స్ట్ డే కల్లా వామిటింగ్స్ అయిపోయి, బ్లడ్ వామిటింగ్స్ అయి చనిపోయినట్టు చూపిచ్చేస్తారు. సో, రియాలిటీలో ఇది అస్సలు జరగనే జరగదు. ఎందుకంటే నేను 13 ఏళ్ల నుంచి చూస్తున్నా కదా! ఏ రోజు కూడా ఒక పేషెంట్ ఇలా అవ్వటం చూడలేదు. ఎందుకంటే అది కంప్లీట్ మనకు డ్రామాటిక్ ఎమోషన్ క్రియేట్ చేయడం కోసం అలా సినిమాలో చూపిస్తారే తప్ప, చాలామంది పేషెంట్లు వస్తుంటారు, ట్రీట్మెంట్ తీసుకెళ్తుంటారు, వాళ్ళు జిమ్‌కెళ్తుంటారు. వాళ్ళు చెప్పేదాకా కనీసం వాళ్ళకి ఒకటి వచ్చిపోయిందని కూడా తెలీదు. అంత సర్వసాధారణంగా ఉంటారు. అన్‌లెస్ ఆ ట్యూమర్ గడ్డలు ఏదైనా బాడీ పైనుండి కనిపిస్తే తప్ప, లోపల ఉండే ఎవ్వరికీ కూడా ఏం తెలీదనమాట. అయితే దీనిలో చాలామందికి అపోహలుంటాయి. ఫస్ట్ రేడియేషన్ అనంగానే భయపడి పారిపోతారు. ఎందుకు? ఒకప్పటి నుంచి అదొక భయం. అది పెడితే ఏమైపోతుందో, కరెంట్ పెడతారు, షాక్ పెడతారని. సో, నేను చెప్పదలుచుకున్నదేంటంటే, రేడియేషన్ అనేది కరెంట్ గాదు. దానిలో ఎలాంటి షాక్స్ ఉండవు. ఇదేమి మెంటల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా షాకులు పెట్టిచ్చే ట్రీట్మెంట్ కాదనమాట. అయితే ఆ పేరెందుకొచ్చిందంటే కరెంట్ అనేది, ఒకప్పుడంటే రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ యూజ్ చేసేవాళ్ళు. తర్వాత కరెంట్ యూజ్ చేసి మషీన్స్ తయారు చేశారు. ఓకే. సో, ఆ కరెంట్ యూజ్ చేసి మషీన్స్‌ని లీనియర్ యాక్సిలరేటర్ అంటాం. ఆ మషీన్‌లో ఏందంటే ఎక్స్‌రేస్, హై ఎనర్జీ ఎక్స్‌రేస్ కరెంట్ యూజ్ చేసుకొని ప్రొడ్యూస్ చేస్తాం. అంటే మెగా వోల్టేజ్ కరెంట్‌ని యూజ్ చేసి మనకు కావాల్సిన ఎనర్జీకి రేడియేషన్‌ని ప్రొడ్యూస్ చేస్తాం. సో, అది జనాలకి అర్థం కాదు కాబట్టి కరెంట్ పెడతారు అని చెప్పి అలవాటు చేశారు. హ్మ్. సో, జనాలకి అది అట్లా అలవాటైపోయి కరెంట్ పెడతారు, షాక్ వస్తదని దాకా వెళ్ళిపోయింది. ఇంకా మన జనాల సంగతి తెలిసిందే కదా! ఇంత స్టార్ట్ చేస్తే దానికి ఇంత మసాలా అయిపోతదనమాట. సో, జనాల్లో భయం అట్లా పెరిగిపోయింది. ఇది ఎంత సింపుల్ ఉంటుందంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం చూస్తే ఎక్స్‌రే తీసుకుంటే ఎలా ఉంటుందో, సీటీ స్కాన్ తీసుకుంటే ఎలా ఉంటుందో, అంత సింపుల్‌గా ఆ మషీన్ దగ్గరున్న కోచ్ మీద మనిషి పడుకుంటాడు. హ్మ్. ఆయన చుట్టూతా ఆయన కనీసం టచ్ కూడా కాదు. ఆల్మోస్ట్ ఎంత డిస్టెన్స్‌లో ఉండి చుట్టూతా ఒక మషీన్ తిరుగుతుంది. కనీసం సౌండ్ కూడా రాదు. ఈయనకు తెలియని కూడా తెలీదు. ఇంకా మన ఎంఆర్ఐ తీసుకుంటే సౌండొస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ఎంఆర్ఐలో సౌండ్ వస్తుంది. దీనిలో అది కూడా తెలీదనమాట. సో, తిరుగుతున్నంత సేపు కూడా ఈయనకి నొప్పి, మంట, లేతే బర్నింగ్ సెన్సేషన్స్ గానీ, లేకపోతే సౌండ్ రావటం గానీ, ఎలాంటి ఇబ్బంది ఏం తెలీదు. అసలు మనిషికి ఏం జరుగుతుందో కూడా తెలీదు. ఇట్లా పడుకుంటారు, మెడిటేషన్ చేసి లేచొచ్చినంత సింపుల్ ఉంటదనమాట రేడియేషన్ అనేది. ఓకే. అది తెలియక జనాలు చాలా భయపడిపోతారు. ఎందుకంటే, ఆ హై ఎనర్జీ ఎక్స్‌రేస్ ఏవైతే డెవలప్ అయితాయో డైరెక్ట్‌గా లోపలికెళ్ళిపోతాయి బాడీలోకి. ఏ పార్ట్‌కైతే మనం టార్గెట్ చేస్తామో, ఆ పార్ట్‌కి అదే షేప్‌లో బీమ్ చేసి పంపించడం జరుగుతుందిప్పుడు. హ్మ్. సో, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, ఒకప్పుడు చూసినట్టయితే పాతకాలం మషీన్స్ చూసుకుంటే, లేతే కోబాల్ట్ యూజ్ చేసినప్పుడు, ఎక్కడైతే ఇస్తారో అదంతా స్కిన్ అంతా నల్లగయిపోవటం, మాడిపోవటము, లోపల గూడా వాళ్ళకి రియాక్షన్స్ రావటం ఇలాంటివి జరిగేవి. ఎందుకంటే, అప్పుడు బీమ్స్‌ని కంట్రోల్ చేసే టెక్నాలజీ లేదు. ఓకే. అంత ఏరియా మొత్తంలో ఉన్న అన్ని టిష్యూస్‌కి అంతే హై డోస్ ఎళ్ళిపోయేది. సో, దాన్ని రిపేర్ చేయటం గూడా కాదు. అందుకని అప్పట్లో అలా రియాక్షన్స్ ఉండేవి. బట్ ఇప్పుడున్న టెక్నాలజీ ఐఎంఆర్‌టీ అని, ఐజీఆర్‌టీ అని వీటి వల్ల ఏందంటే, ప్రతి బీమ్స్‌ని మనం ఎగ్జాక్ట్ లోపల క్యాన్సర్ గడ్డ ఏ షేప్‌లో ఉందో, ఆ షేప్‌లో దాన్ని షేపింగ్ చేసి పంపిస్తాం. ఓహ్! దాన్ని కూడా 360 డిగ్రీస్‌లోంచి పంపించడం వల్ల అన్ని సైడ్‌ల నుంచి కొంచెంగా లోపలికెళ్ళి ఎగ్జాక్ట్ ఏ పాయింటో అక్కడ మొత్తం కండెన్స్ అయితుందనమాట. సో, దీనివల్ల ఏ పార్ట్‌కి కూడా హై డోస్ ఎనర్జీ వెళ్ళదు ఫస్ట్ ఓకే. థింగ్. అందుకని స్కిన్ రియాక్షన్స్ అవ్వటం గానీ, హెవీ రియాక్షన్స్ అవ్వటం గానీ, ఇవన్నీ ఇప్పుడు మీరసలు చూడరు. మేము పేషెంట్స్‌కి ట్రీట్మెంట్ ఇస్తున్న ఒకప్పుడన్నా కనీసం స్కిన్ డార్కెనింగ్ అయ్యేదో, స్కిన్ తొక్కలేచిపోవడం ఇలాంటివుండేది. ఇప్పుడు అది కూడా చాలా తక్కువ చూస్తున్నాం. మరీ ఓవర్ సెన్సిటివ్ ఉంది పేషెంట్. వాళ్ళకి మేము కొన్ని జాగ్రత్తలు చెప్తాం. అవి పాటించకుండా ఉన్న వాళ్ళకి
రఫ్గా స్కిన్ మెయింటైన్ చేసేవాళ్ళు వాళ్ళకి స్కిన్ రియాక్షన్ స్టార్ట్ అవుతున్నాయి, కానీ చాలా మందికి అవి కూడా కనిపించట్లేదు. ఇప్పుడు ఇంకా ఓకే. వచ్చిన లేటెస్ట్ మషిన్స్ చూస్తే అసలు మీకు స్కిన్ డార్క్నింగ్ కూడా చాలా తక్కువ మంది కనిపిస్తుంది. అది కూడా మీరు 5-6 వీక్స్ అలా పెట్టుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే వస్తుంది. అంతకంటే తక్కువ పెట్టిన ఎవరిలో కూడా కనిపించట్లేదు. ఇంకా రేడియో సర్జరీ లాంటివి చేసిన వాళ్ళు అసలు కనిపించవు అనమాట. కాకపోతే ఈ జుట్టు ఊడిపోతుందా ఇలాంటివన్నిటికి ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే రేడియేషన్ అనేది లోకల్ ట్రీట్మెంట్. సో మీరు ఏ బాడీ పార్ట్కి ఇస్తున్నారో ఆ బాడీ పార్ట్లో మాత్రమే పనిచేస్తుంది. అక్కడి నుంచి బాడీలో ఎక్కడికి స్ప్రెడ్ కాదు. సపోజ్ మీరు పొట్ట దగ్గర ఇస్తున్నారు అనుకోండి, జుట్టు ఎందుకు రాలుతుందండి? అవును కదా. అది ఇక్కడ రేసి ఇక్కడే వెళ్తాయి, ఇక్కడే ట్రీట్మెంట్ ఎఫెక్ట్ చూపిస్తుంది, ఇక్కడ దీనికి సంబంధం ఉండదు. ఆ టైంలో వీళ్ళు కీమోథెరపీ లాంటివి తీసుకున్నారు అనుకో, డెఫినెట్లీ దాని నుంచి ఎఫెక్ట్ ఉండొచ్చు. ఓకే. సో జనరల్గా కీమోథెరపీకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. ఎస్పెషల్లీ మీరు ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకున్నారు అనుకోండి, దానిలో స్పెసిఫిక్ డ్రగ్స్ వాడిన వాటికి హెయిర్ లాస్ ఉంటుంది. అలానే అన్ని కీమోథెరపీకి సేమ్ ఉండదు. ఒక్కొక్క డ్రగ్కి ఒక్కొక్క సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అది వాడిన వాళ్ళకి మాత్రమే బయటపడుతుంది, అందరికీ సేమ్ రావు. అన్ని క్యాన్సర్స్ వల్ల జుట్టు ఊడిపోవడం లాంటివి జరగవు లేదు, అంటారు. స్కిన్ జరగదు. పాడవడం అలాంటివి లేదు, జరగవు అంటారు. లేదు. ఓకే. వాళ్ళు వాడే కీమోథెరపీ దానిలో ఉండే డ్రగ్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్ ఏందో అది మాత్రమే వాళ్ళకి కనిపిస్తుంది. రేడియేషన్ కనుక మనం బ్రెయిన్కి ఇచ్చినప్పుడు మాత్రం ఆ ఏరియాలో టెంపరీగా హెయిర్ లాస్ ఉండొచ్చు. అది ఓన్లీ టెంపరీ, మళ్ళీ 3 మంత్స్కి నార్మల్గా వచ్చేస్తుంది. ఓకే. అండ్ అది మనం ఇచ్చే డోస్ని బట్టి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. లో డోసు బేసిక్ ఆర్టిల్ ఇస్తే ఎక్కువ కావచ్చు. ఇప్పుడు హై ఎనర్జీ డోస్, హై టెక్నాలజీ పెట్టాక అంత ఎక్కువ కనపడదు, చాలా తక్కువ కనిపిస్తుంది అనమాట. కొంతమందికి అది కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే అంత టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఇవ్వచ్చు, ఎలా ఇవ్వకూడదు, ఎక్కడెక్కడ మినిమైజ్ చేయొచ్చు అనేది. దీంతో పాటు ఇంకా చాలామందికి నోట్లో ఎండిపోవటం కానీ, ఈ లాలాజలం ప్రొడ్యూస్ అవ్వటం కానీ, ఇవన్నీ ఇప్పుడు మనం స్పేర్ చేసేయచ్చు. మన సెలవరీ గ్లాండ్స్ని మంచిగా రేడియేషన్ దానికి తగలకుండా స్పేర్ చేసేయచ్చు. ఓకే. దానివల్ల వాళ్ళకి డ్రై మౌత్ కూడా రాదు. సో ఎవ్రీ ఆర్గన్లో చుట్టుపక్కల ఉండే రిస్క్ ఆర్గన్స్ అన్నిటి మేము ఐడెంటిఫై చేసి వాటికి టాలరెన్స్ కంటే కింద ఉండేటట్టు ప్లాన్ చేయడం జరుగుతుంది. సో వాటి గురించి భయపడాల్సిన పని లేదు. యాక్చువల్లీ ఇది ఎంత ఈజియెస్ట్ ట్రీట్మెంట్ అంటే నేను ట్రీట్ చేసిన 88 ఏళ్ళ పేషెంట్ కూడా ఓకే. మీరు కీమోథెరపీ, రేడియేషన్ 2 చెప్తున్నారు కదా. ఈ రెండిట్లోని పేషెంట్ సేఫ్‌గా క్యూర్ అవుతాడు అంటే మీరు ఏం చెప్తారు? కీమోనా, రేడియేషనా? ఇది ఒక ప్రాబ్లం ఏంటి అంటే ఒక్కదాంతోటి క్యూర్ అయ్యే కొన్నే ఉంటాయి, చాలా వాటిలో కలిపి వాడాల్సి వస్తుంది. కీమోథెరపీ విత్ రేడియేషన్. కీమోథెరపీ, రేడియేషన్, కీమో రేడియేషన్ అది ఇస్ వెరీ గుడ్ కాంబినేషన్ అన్నమాట. ఎస్పెషల్లీ మన హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కానివ్వండి, డెఫినెట్గా అంటే కొంచెం స్టేజ్ లోకల్గా అడ్వాన్స్ అయిన స్టేజ్ 3 అలా వచ్చిన వాటిలో డెఫినెట్గా మనం కీమో యాడ్ చేస్తాం. ఎర్లీ స్టేజ్ ఉంటే ప్రైమరీ రేడియేషన్ సరిపోతుంది. కొంచెం అడ్వాన్స్ అయ్యి వాటిని లింఫ్ నోడ్స్ ఇలా స్ప్రెడ్ అవుతున్నాయి అనుకోండి, డెఫినెట్లీ వాటికి కీమో యాడ్ చేస్తాం. ఎందుకంటే బాడీలో స్ప్రెడ్ కాకుండా ఆపాలంటే ఏంటి, బాడీలో తిరుగుతూ ఒక కెమికల్ పనిచేయాలి. కీమో ఏంటి, బ్లడ్లోంచి ఇస్తాం. సో అది బాడీలో తిరుగుతూ ఎక్కడెక్కడ క్యాన్సర్ కణాలు వాటిని ఆపడానికి ట్రై చేస్తున్నాం. ఎందుకంటే లోకల్ థెరపీగా, సిస్టమిక్ థెరపీ అంటాం. రేడియేషన్ లోకల్గా ఆపుతుంది, కీమోథెరపీ బాడీలో స్ప్రెడ్ కాకుండా ఆపుతుంది. సో 2 కంబైన్ చేసినప్పుడు రిజల్ట్స్ చాలా బాగుంటాయి అన్నమాట. ఓకే. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్.